హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ కిచెన్. ఈరోజు మీకు చికెన్ కుర్మా చేస్తానండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దానికోసం ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసుకుందాం. శుభ్రంగా 4-5 సార్లు కడిగిన తర్వాత ఒక 5 స్పూన్లు పాల మీద కానీ పెరుగు మీద కానీ మీగడ వేసుకోవాలండి తీసుకొని. అది ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టనివ్వాలండి. ఇట్లా మనం ఇలా ఎక్కువ ఎంతసేపు మర్దన చేస్తూ అన్నీ పట్టిస్తే అంత టేస్టీగా ఉంటుందండి ముక్క. ఇలా మొత్తం కలిపేసినాక మనం ఒక 1 అవర్ సైడ్కి పెట్టాలండి. అయితే ఇది మన రెగ్యులర్ కర్రీస్లా కాకుండా ఇది కుర్మాలాగా ట్రై చేయండి, బాగుంటుందండి. ఇది మనకి టైం ఉంటే కనుక 1 అవర్ కంటే ఎక్కువ నానపెడితే బాగుంటుంది. లేదు అంటే మాత్రం మినిమం అయితే మాత్రం 1 అవర్ అయితే నానపెట్టాలండి. ఇది మనం రైస్లోకి అంటే ఫ్లేవర్డ్ రైస్, బగారా కానీ జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. రోటీస్, చపాతీ, రుమాల్ రోటీలకు చాలా బాగుంటుందండి. అంటే లైక్ రెగ్యులర్ మనము కర్రీస్, ఫ్రైస్ అలా చేసుకునే కంటే ఇప్పటి ఇట్లా కుర్మా ప్యాటర్న్ ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ఇట్లా మొత్తం మనం ప్రతి పీస్కి పట్టే విధంగా బాగా ఎంత మర్దన చేస్తే అంత బాగుంటుందండి. ఇలా మొత్తం చేసేసినాక మూత పెట్టేసి ఒక సైడ్కి ఒక 1 అవర్ పెట్టేసేయండి మీరు. ఈలోపు మనం మసాలా గ్రేవీ కోసం తయారు చేసుకుందామంటే ఒక పెద్ద 1.5 ఆర్ 2 ఆనియన్స్ మీ ఇష్టం, గ్రేవీని బట్టి కట్ చేసుకుని ఇట్లా నూనెలో వేసుకోవాలండి. అలాగే ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలండి. ఫ్రై అయినాక దీనిలో మనము హోల్ గరం మసాలా ఐటమ్స్ వేయాలి. సో ఇది ఆనియన్స్ ఎట్లా అంటే మీ గ్రేవీని బట్టి మీరు ఎక్కువ తీసుకోండి. నేనైతే 1.5 ఆనియన్ తీసుకున్నాను. ఈలోపు మనం దీనికి చెక్క, కొంచెము లవంగ, యాలకులు, చిరోంజి, కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇంకా కాజు వేస్తే కూడా బాగుంటుంది, నా దగ్గర లేదు. సో చిరోంజి అనేది మన స్వీట్స్లోనే కాదు, ఇలాంటి కొన్ని మసాలా చికెన్ ఐటమ్స్లో వేస్తే గ్రేవీకి కమ్మదనం అనేది వస్తుందండి, బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే మీ కారాన్ని బట్టి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకుని ఇవన్నీ మొత్తం బాగా ఫ్రై అయినాక చల్లబడ్డాక మనము ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. మీరు ఎంత మెత్తగా పట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుందన్నమాట, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఇంకా కర్రీ కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీ కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. అది కొంచెం కాగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఆల్రెడీ ఇందాక మ్యారినేషన్లో వేశారు కాబట్టి ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువైనా కూడా కొంచెం అదే స్మెల్లో డామినేట్ చేస్తుంది కదా. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా లైట్లా ఫ్రై చేసుకోండి మీరు. ఇందులోనే మనము ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, కొంచెము జీరా పౌడరు, గరం మసాలా ఇట్లా అన్ని పొడులన్నీ వేసేసుకొని కారం వేసుకొని ఇది మనం కొంచెం ఇట్లాగా నూనెలో ఫ్రై కానివ్వాలండి. సో మనం ఈ పొడులు అవి వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మాడిపోతుంది కాబట్టి ఇది మనం బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం ఒక 4-5 స్పూన్స్ వాటర్ వేయండి. లేదా ఒక పావు గ్లాసు వాటర్ వేసేసి ఇలా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే అదేమవుతుందంటే మనకి బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతుందనమాట. సో ఇదిగోండి ఇట్లా నూనె పైకి తేలుతుంది కదండి. ఈ టైంలోనే మనం ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ది నెమ్మదిగా వేయండి మీరు. మొత్తం వేసేసి ఒకసారి మొత్తం తిప్పాలండి కింద నుంచి పైకి. ఎందుకంటే ఇవన్నీ మేము వేసిన ఏమైతే పొడులు అవన్నీ చికెన్కి బాగా పట్టాలి కాబట్టి ఒకసారి మీరు మొత్తం వేసేసి బాగా తిప్పండి. తిప్పేసి మూత పెట్టి ఈ కర్రీ చేసేటప్పుడు మనం కొంచెం దగ్గరే ఉండాలండి, హైలోనే పెట్టి చేయాలి. ఎందుకంటే మనము ఇవన్నీ పేస్ట్లు వేస్తున్నాం, ఇంకా పౌడర్స్ వల్ల ఇది కర్రీ తొందరగా మాడు అవ్వడం కానీ అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరే ఉండి ఫాస్ట్గా చేస్తూ ఉండాలండి. ఇదిగోండి ఇలా మొత్తం తిప్పేసేసి ఒకసారి మీరు మూత పెట్టేసేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసినప్పుడు ఏమైందంటే మనకి చికెన్లోంచి వాటర్ అంతా బయటకు అంటే మనం ఆల్రెడీ పెరుగు వేసి మ్యారినేట్ చేసాం కదా, దానిలో వాటర్ అంతా వచ్చేసి ఆ వేడికి అదే మగ్గిపోతుంది అన్నమాట. మరి ఇంకా ఎక్స్ట్రా ఇది కూడా లేకుండా ఉంటుంది. సో ఇదిగోండి ఇట్లా మొత్తం ఇలా వచ్చేస్తుంది, మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా లైట్గా. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఇందాక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఒకసారి వేయాలి. అలాగే ఇందులో కొంచెం వాటర్ కలిపేసేసి మిక్సీలో మసాలా అంతా కలిపి వాటర్ కూడా కొంచెం వేసేసి ఒకసారి మొత్తం కలపండి. మీకు ఇందులో గ్రేవీ కావాలంటే మీరు చల్లనీళ్ళు పోయకండి, కొంచెం హాట్ వాటర్ పోస్తే బాగుంటుందండి. ఇట్లా కొంచెం కలిపారు కదా ఒకసారి కొంచెం హాట్ వాటర్ పోసేసి మూత కొంచెం ఇలా మిక్సీ కడిగేసిందండి, హాట్ వాటర్ పోసేసి ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మరి ఒక 5-10 మినిట్స్ వదిలేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనము ఇందాక మ్యారినేట్ చేసాం కదండి, అందులో వేగడం ఇలా చేయడం మూలంగా కూడా చికెన్ చాలా టెండర్గా అయ్యి చాలా మెత్తగా అవుతుంది అనమాట. మీకు నార్మల్గా ఉండేదానికంటే ఇలా చేసి చూస్తే కొంచెం మెత్తగా అవుతుందండి. ఇంకొంచెం చూసారు ఇట్లా మొత్తం అయి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మీ ఈ థిక్ కన్సిస్టెన్సీ చాలు. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకొని చేసుకోండి.
దానికి ఇలా ఉంటే సరిపోతుంది. లేదు ఇంకా థిక్‌గా మాకు కావాలంటే మీరు హాట్ వాటర్ అది పోయకుండా నార్మల్‌గా చేసేసుకోండి. బ్యాలెన్స్ చేసుకుంటా వాటర్ తగ్గించుకొని. ఆల్రెడీ కర్రీ అయిపోయినప్పుడు ఇలా కొంచెం మనము హాట్ వాటర్‌లో నానబెట్టిన సాఫ్రాన్ని, కుంకుమ పువ్వుని ఇందులో వేయాలండి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం రిచ్ టేస్ట్ కూడా వస్తుందండి మనకి. నేను ఇలా ఒకసారి తిప్పేసేసి కొంచెం మీకు ఇష్టం అనుకుంటే పైనుంచి మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా తీసేసేయచ్చు. ఇదిగోండి రెడీ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనము దేనితోనే తీసుకోవచ్చు. నేను ఇవాళ బగారా చేశాను. సో బగారాతో చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.